ఎక్కడి నుంచి వచ్చావురా, ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో తెలియనప్పుడు మరి అత్యంత విలువైనది ఏమైనా ఉంటే ఇది ఒక్కటే. మరి దీంతో మంచి పని చేయడం వాయిదా ఎందుకు వేసుకుంటున్నావు? దీన్ని తొందరగా ఎందుకు వాడుకోవట్లా ఈశ్వరుణ్ణి చేరడానికి? ఒకసారి విడిచిపెట్టేసిన తర్వాత ఎందులో కెడతావో ఎవరికి తెలుసు? ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. అప్పుడు కర్మానుభవమే కానీ సత్కర్మ చేసే అధికారం లేదు. ఇంకా ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చెయ్యలేవు. కొన్ని కోట్ల ఉపాధులు ఉన్నాయి. ఏది ఒక్క ఉపాధితో రామా అని నామం చెప్పించలేవు. ఓ గోవిందా అనమనండి, అనలేవు. ఇందులో ఉన్నాను కాబట్టి అనగలను, రామా అనగలను, గోవిందా అనగలను. ఇందులో ఉండి దీని విలువ తెలిసి ఉపయోగించుకోనప్పుడు, ఇందులో ఉండి కష్టంలో ఉన్నవాడికి ఒక మంచి మాట చెప్పి శాంతి కల్పించలేనప్పుడు, ఇందులో ఉండి నాకు ఉన్నదొకడికి పెట్టి వాడు సంతోషిస్తే నేను సంతోషం పొందలేనప్పుడు ఇంకెందుకు ఆ ఉపాధి? దాని వలన ప్రయోజనం ఏముంది? పశుధర్మో నమే ప్రీతిం అంటారు వేదవ్యాసుల వారు.